పార్లమెంటు ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్లో కారు పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల జోరు కొనసాగుతోంది. దీంతో గులాబీ అధినేతకు తలనొప్పిగా మారింది. అత్యంత సన్నిహితులే కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం కేసీఆర్ చూసి తట్టుకోలేకపోతున్నారట. బీఆర్ఎస్ నేతలు సీఎంను కలిసిన వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే బాటలో ఎమ్మెల్యేలు తలసాని, సుధీర్ రెడ్డి, మల్లారెడ్డిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిత్యం కేసీఆర్ వెంటే ఉంటూ సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్న కేకే, ఆయన కూతురు గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. శుక్రవారం బంజారాహిల్స్లోని మేయర్ నివాసానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేయర్తో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మున్షి మేయర్ను ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి, మున్షి సమక్షంలో ఇవాళ కాంగ్రెస్లో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. శనివారం కాంగ్రెస్లో చేరకుంటే మరో మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మేయర్తో పాటు మరో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 కార్పొరేటర్లు ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్యాబలం 11కు పెరిగింది. మేయర్ చేరికతో 12కు పెరిగి ఆమెతో పాటు 15 మంది కార్పొరేటర్లు చేరితే కౌన్సిల్లో కాంగ్రెస్ బలం ఏకంగా 27 కార్పొరేటర్లకు పెరగనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో గ్రేటర్లో బీఆర్ఎస్ ఖాళీ అవనున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.